హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెయిట్ లాస్ విత్ దీపక్. ఈరోజు మన డే 3 ఆఫ్ 90 డేస్ ఛాలెంజ్. నేను పొద్దున్న లేవగానే 1 లీటర్ వాటర్ తాగి నా డే అనేది స్టార్ట్ చేస్తాను. సో నేను ఒక నైట్ షిఫ్ట్ ఎంప్లాయీ. సో నేను లేవడానికి మధ్యాహ్నం ఒక 2 o'clock లేస్తాను. సో అదే నా మార్నింగ్ నా డే స్టార్ట్. సో 1 లీటర్ వాటర్ తాగి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో తీసుకుంది ఓట్ మీల్ విత్ ఫ్రూట్. సో ఈరోజు అయితే వాటర్ మిలన్ తీసుకున్నా. ఓట్ మీల్ ఒక ఫుల్ రెసిపీ వచ్చి నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసింది, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. సో నేను జిమ్కి 5 o'clock వెళ్తా. సో మోస్ట్లీ త్వరగా తినడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే యూజువల్గా చెప్పేది జిమ్కి వెళ్ళి 3 hours ముందే ఏదైనా ఫుడ్ తీసుకోవాలని. సో అందుకోసమే త్వరగా తినడానికి ట్రై చేస్తాను. సో జిమ్కి వెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందు ప్రీ వర్కౌట్లో అయితే నేను ఒక 2 slices ఆఫ్ బ్రౌన్ బ్రెడ్ ఇంకా ఎల్ క్యారినిటైన్ తీసుకుంటున్నాను. ఈ మధ్యనే ఎల్ క్యారినిటైన్ స్టార్ట్ చేసి 2 days అవుతుంది. సో ఇది ఒక ఫ్యాట్ బర్నర్. సో ఇది ఏం చేస్తుందంటే ఫ్యాట్ సెల్స్ని ఎనర్జీలో మార్చడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా వర్కౌట్లో కూడా ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో దీన్ని ఎవరైతే రెగ్యులర్గా వర్కౌట్ చేస్తారో వాళ్ళు తీసుకోవడం బెటర్. సో దీన్ని దీన్ని యాజ్ పర్ బాటిల్ పైన రాసింది అయితే ఒక 15 ml తీసుకోవాలి. ఒక 15 ml ఒక గ్లాస్లో వేసుకొని దాంట్లో ఒక 150 ml వరకు వాటర్ ఫిల్ చేసుకొని తాగడమే. ఒక 1.5 hour నేను జిమ్ చేశాక ఇంటికి వచ్చేసా. 6:30కి నా లాగిన్ టైం అవుతుంది. సో లాగిన్ చేసి ఇంకా పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది ప్రిపేర్ చేసుకుంటా, ఎందుకంటే పోస్ట్ వర్కౌట్ 30 to 60 minutes లోపే తీసుకోవాలి. వర్కౌట్ చేసిన 30 to 60 minutes లోపు. సో దానికోసం అని నేను ఈరోజైతే పోస్ట్ వర్కౌట్లో ఒక 1 whole egg ఇంకా ఒక 3 egg whites తీసుకుంటున్నాను. ఇంకా ఒక ఫ్రూట్ వచ్చేసి పపాయ తీసుకుంటున్నాను. పపాయ ఎందుకంటే పపాయ ఈజ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి దాంట్లో. పోస్ట్ వర్కౌట్ మీల్ తిన్న 3 hours తర్వాత డిన్నర్ చేస్తాను నేను యూజువల్గా. సో ఈరోజు డిన్నర్లో అయితే నేను ఒక కప్ కీరా, ఒక క్యారెట్, ఒక 100 grams పెరుగు, ఇంకా ఒక 100 grams టమాటో రైస్, ఇంకా ఒక హోల్ ఎగ్ ఆమ్లెట్ తీసుకున్నాను. సో ఇది నా డిన్నర్ ఈరోజుకి. నా లాగౌట్ టైం వచ్చేసి 3:30 AM. సో మధ్యలో ఏమైనా ఆకలిస్తే స్ప్రౌట్స్ లేదా ఒక ఫ్రూట్ తినేస్తాను. మోస్ట్లీ అయితే హంగ్రీ ఫీల్ అవ్వదు, ఎందుకంటే నేను లాగౌట్ టైంలోపు ఒక 2 liters వాటర్ అయితే తాగుతాను. సో ఇది నా డైలీ రొటీన్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.